బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు తారకరత్న ఆరోగ్య అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా కోమా నుంచి తారకరత్న బయటపడలేదని ఆసుపత్రి వర్గాల నుంచి తెలుస్తోంది. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. ఎంత వైద్యం చేసినా మెరుగుపడకపోవడంతో విదేశాలకు తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే కర్ణాటక హెల్త్ మినిస్టర్ చొరవతో తారకరత్నకు చికిత్స నిమిత్తం విదేశీ వైద్యులు బెంగళూరుకు చేరుకున్నారు. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తారకరత్నకు గుండె సహా మెదడుకు సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ను అందిస్తున్నారట. కోమాలో ఉన్న తారకరత్నను స్పృహలోకి తీసుకురావడానికి వైద్యులు న్యూరో ట్రీట్మెంట్ ఇస్తున్నారని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తారకరత్న పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత నెల 27వ తేదీ కుప్పంలో ప్రారంభమైన యువగలం పాదయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురై కార్డియాక్ అరెస్ట్ గురైన తారకరత్నకు అక్కడ స్థానికంగా యాంజియోగ్రామ్ నిర్వహించారు. కొంతసేపు రక్త ప్రసరణ, గుండెకి రక్త ప్రసరణ ఆగిపోవడంతో కోమాలోకి వెళ్ళినట్లు అప్పట్లో డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా ఆయన్ను నారాయణ హృదయాలయ, బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి చికిత్స అందిస్తున్నారు. గత 20 రోజులుగా అక్కడే ఆయన చికిత్స కొనసాగుతున్న పరిస్థితి. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితుల్లో కొంత మార్పులు వస్తున్నాయి, మెరుగవుతున్నాయి అనే సమాచారాన్ని గతంలో డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత మెదడుకు సంబంధించి కొన్ని అవయవాలు, మెదడులో వాపు, రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల మెదడులో వాపు వచ్చిందంటూ కూడా అప్పట్లో తెలియజేశారు. అయితే మిగతా అవయవాలు పనిచేస్తున్నాయి, కృత్రిమ శ్వాస కల్పించడం లేదు, కేవలం ఎక్మో మీద పనిచేయడం లేదు, శ్వాస మాత్రం కొంత అప్పుడప్పుడు కల్పిస్తున్నామని కూడా అప్పట్లో గతంలో డాక్టర్లు ప్రకటించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆయనకు అందుతున్న ట్రీట్మెంట్ పై కొంత సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గత 2 రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రము మెరుగు కాకపోవడంతో ఆయనకు చికిత్స చేయడానికి సింగపూర్ నుంచి వైద్యులను పిలిపించినట్టు తెలుస్తుంది. దీంతో వారి సలహా మేరకు ఆయన విదేశాలకు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిపైన ఇంతవరకు పూర్తి స్పష్టమైన ప్రకటన అటు నందమూరి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఆసుపత్రి వర్గాల నుంచి రాలేదు. కేవలం ఇది బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే. అయితే స్పష్టంగా చెప్పాలంటే మరికొంత ఈ రోజు కానీ రేపు కానీ నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది నరేష్. అయితే ఇప్పటి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు అదే విధంగా కొనసాగుతుంది అని చెప్తున్నారు. కొంత మూత్రపిండాలతో కానీ ఇతర అవయవాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. కేవలం ఒక మెదడుకు సంబంధించిన రక్త ప్రసరణ విషయంలోనూ, కొంత వాపు విషయంలోనూ అనుమానాలు ఉన్నందువల్ల న్యూరో ట్రీట్మెంట్ విదేశాల్లో కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయాల గురించి పూర్తిగా స్పష్టమైన అధికార ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు నరేష్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ దామోదర్.